ఐఏఎస్ని సాధించాలి అనుకున్న ఒక స్టూడెంట్ కంపల్సరీగా ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనేవి చదివి తీరాల్సిందే. సాధారణంగా మే నెలలో ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు 2 బడ్జెట్లని 2 ఎకనామిక్ సర్వేలు చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకి 2020 మే 31 జరిగే ఎగ్జామినేషన్కి 2019 ఎకనామిక్ సర్వేని చదవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిగతా ఎకనామిక్ సర్వేస్ని కూడా చదవాల్సి ఉంటుంది. ఇన్ని వేల పేజీలు చదవడం, 100 పేజీలు చదవడం ఒక స్టూడెంట్కి సాధ్యం కాదు. అందులో ఇవాళ చాలా వెబ్సైట్స్ ఇలాంటి ఈ కంటెంట్ని తీసుకుని జిస్ట్ రూపంలో ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నిజానికి ఇలా జిస్ట్ ఇచ్చే ప్రయత్నంలో కొన్ని మిస్ అయ్యే పాయింట్ ఉండవచ్చు, లేదా ఈ ఎగ్జామినేషన్కి మాత్రమే ఉపయోగపడే పాయింట్స్ని మిస్ అవ్వచ్చు. అందుకనే ఈ గురుకులంలో నేనేం చేస్తానంటే ఈ జిస్ట్ లాంటివి ఉన్న వాటిల్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఓవరాల్గా ఎకనామిక్ సర్వేలో, బడ్జెట్లో గవర్నమెంట్ ఇచ్చిన పాయింట్స్ ఏంటి అనే వాటిని తీసుకుని లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి అనే దాన్ని అవలోకనం చేసుకుని వీటన్నిటిని సింథసిస్ చేసి ఇదిగో ఈ కంటెంట్, ఈ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాటిని వీటన్నింటిలోంచి కలిపి తీసి ఇవ్వడం నాకు తెలిసి ఈ గురుకులంలో నేను చేసే ఆయుధాల్లో లేదా స్ట్రాటజీల్లో ఒకటి అని చెప్పవచ్చు. సార్, అంటే ఐఏఎస్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటారు? అసలు ఒక స్టూడెంట్ ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటే కనుక ప్రిపరేషన్ని కోచింగ్ తోటి స్టార్ట్ చేయాలా, కోచింగ్ లేకుండా స్టార్ట్ చేయాలనేది బేసిక్ పాయింట్ అవుతుంది. లేదా ఇక్కడ ఉన్నది డిగ్రీ క్వాలిఫికేషన్. సో డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా ఒక స్టూడెంట్ డిగ్రీ అయిన తర్వాతనే కోచింగ్ వస్తాడు. సో డిగ్రీ అయిన తర్వాతనే కోచింగ్ వస్తున్నప్పుడు ఆ స్టూడెంట్ కోచింగ్ తీసుకోవాలా మానాలా? ఇక్కడ కోచింగ్ తీసుకోవాలా మానాలా అనే దానికి అతిపెద్ద డిస్కషన్ యాక్చువల్ కాదు. అది నేను మళ్ళీ ఇంకొక పాయింట్లో చెప్తాను. ఇప్పుడు ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ప్రతి ఏడాది మే ఆర్ జూన్ నెలలో జరుగుతుంది, ఎవ్రీ ఇయర్. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ కాస్త అటు ఇటుగా సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతుంది, ఎవ్రీ ఇయర్. ఇంటర్వ్యూ కాస్త అటు ఇటుగా ప్రతి ఏడాది అరౌండ్ ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగుతాయి. అంటే ఒక స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ 3 స్టేజ్లు దాటి బయటికి రావాలి అంటే 1 ఇయర్ ప్రోగ్రామ్. ఇది 1 ఇయర్ ప్రోగ్రామ్, అంతే కదా. మే నుంచి నెక్స్ట్ మే లోపు అతనికి ఈ ఏడాది ఎగ్జామినేషన్ రాసినప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసే సమయానికి ఐఏఎస్ అవుతాడో తెలుస్తోంది. అయితే 1 ఇయర్ ఎగ్జామినేషన్ మనం ఇలాగ ఏదో వాట్ వి కాల్ 7 o'clock ఫ్లైట్ అనుకోండి. 7 o'clock ఫ్లైట్ అంటే మనం 7 o'clock వెళ్ళంగా, 5కో 5:30కో రీచ్ అవ్వాలి. 5:30కి రీచ్ అవ్వాలి అంటే మన ఇంట్లో మన డిస్టెన్స్ని బట్టి 3 o'clock లేకపోతే ఇంకో 2 o'clock స్టార్ట్ అవ్వాలి. 2 o'clock ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి అంటే మన యొక్క ఏదో ఇంట్లో ప్రిపరేషన్ అంతా చూసుకున్నప్పుడు ఉంటుంది. అసలు నేను పలానా డేట్ వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే 10 days ముందో 15 days ముందో, డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ యు ఆర్ డిజైనింగ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ ప్లానింగ్. 1.5 hour ఫ్లైట్కే నువ్వు ఇంతలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు నీ జీవితాన్నే మార్చేసి ఐఏఎస్ కోసం ఇంకెంతలా ప్లాన్ చేసుకోవాలి? అదే నేనేమంటానంటే 1 year ముందు ప్లాన్ చేయి, 1 year తర్వాత రాయి ఎగ్జామ్, బెస్ట్ ప్రిపరేషన్. అందులో నేనేమంటే 1+1 అంటాను నేను, buy 1 get 1 free లాగా. 1 year బాగా ప్రిపేర్ అవ్వబ్బా, ఆ 1 year తర్వాత యుద్ధం చేయడం మొదలుపెట్టు. ఈరోజు కావాలంటే ప్రాక్టీస్ మ్యాచ్ చేసుకో, అటెంప్ట్ ఉంటే పెట్టుకో. కానీ 1 year సాలిడ్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఐఏఎస్ వచ్చి తీరుతుంది, పక్కా వచ్చి తీరుతుంది. అందులో 1 year ప్రిపరేషన్ పెట్టుకున్నాం కదా, ఇంకో 1 year యుద్ధానికి పెట్టుకున్నాం కదా, రాయడం అంటే 2 years అనమాట. అందుకు నేను ఏమంటానంటే ఒక స్టూడెంట్ ప్రపంచాన్ని మర్చిపోయి ఈ సెల్ ఫోన్లు, వాట్సాప్లు, గర్ల్ ఫ్రెండ్లు, బాయ్ ఫ్రెండ్లు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, పనికి మాలిన పనులన్నీ మర్చిపోయి 3 పనులు చేస్తే 2 years పాటు ఐఏఎస్ అయిపోవచ్చు. 1 పుస్తకాలతోటి, నీ పుస్తకాలతోటి. 2 నీతోటి, నేను ఎక్కడ తప్పులు చేస్తానో తెలుసుకోవడం. 2 పుస్తకాలతోటి కుస్తీ పట్టడం. 3 ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం. ఎందుకంటే ఐఏఎస్ అనేది కేవలం పుస్తకాల్లో మాత్రమే లేదు, పుస్తకాల్లో కూడా ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. ప్రపంచం అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళను, ఫ్రెండ్స్ను, రాత్రిపూట క్లబ్ పార్టీలు కాదు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకో కావాలంటే, కానీ నాలెడ్జ్. సో ఈ ప్రపంచంలో జరుగుతున్న అప్డేషన్స్ తెలుసుకోవాలి. ట్రంప్ ఉదాహరణకి ఇండియా వస్తున్నారు, ట్రంప్ ఇండియా వస్తున్నారు అనే విషయాన్ని ఒక మామూలుగా అదే పేపర్ హౌస్ వైఫ్ చదవచ్చు. వాళ్ళ అబ్బాయి కనుక అమెరికాలో ఉంటే ట్రంప్ వస్తున్నాడు, మా అబ్బాయికి సంగతి ఏంటో అనుకోవచ్చు. ఆమె ఒక బ్యాంక్ మేనేజర్ చదవచ్చు, ఒక రాజకీయ నాయకుడు చదవచ్చు. వీళ్ళు ఎలా జనం మాకు అనవసరం.
కానీ ఒక స్టూడెంట్ మాత్రం ఐఏఎస్ ప్రిపరేషన్లో ఎలా చదవాలది పాయింట్. వాట్సాప్ ఉంది, మామూలు ప్రతిసారి మీకు ఎప్పుడైనా వాట్సాప్లో ఎన్క్రిప్షన్ అని వస్తుంది, ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, యువర్ వాట్సాప్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఫర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఇది మీరు తెలుసుకోగలగాలి. ఇవాళ ప్రపంచంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, మతపరంగా, మానవ మనస్తత్వాల పరంగా, మానవ సంబంధాల పరంగా ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో. ఇవాళ హోమ్ ఆటోమేషన్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. మామూలుగా మనకు తెలిసి మనం పెట్టుకున్న ఒక వాచ్, ఆ వాచ్ మన హార్ట్ బీట్ని చెప్తుంది. ఇవాళ దాన్ని వేరబుల్ డివైసెస్ అంటారు మామూలు టెక్నాలజీలో. మన హార్ట్ బీట్ చెప్తుంది, మన బీపీని చెప్తుంది. మన ఇవాళ చాలా సెల్ ఫోన్లో ఎన్ని స్టెప్స్ నడిచామో ఎన్ని గంటలు వర్కౌట్ చేసిన చెప్తాయి కదా. ఇది ఏంటిది, దీన్ని చూసేవారా సెల్ ఫోను అని ఒక అమ్మాయో అబ్బాయి అంటే అనొచ్చేమో, కానీ యూపీఎస్సీ స్టూడెంట్ మాత్రం దీని వెనకాల వేరబుల్ అనే టెక్నాలజీ ఉందని, దీని వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఉన్నాయని, దీని వెనకాల ఒక టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఎన్నో ఉన్నాయని అర్థం చేసుకుని, అది యూపీఎస్సీ స్థాయి, మళ్ళీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయికి, ఐఏఎస్ స్థాయికి మాత్రమే దాన్ని అడాప్ట్ చేసుకుని చదివిన వాళ్ళు ఐఏఎస్ అవుతారు. దాన్ని ఎక్కువ చదివిన ప్రమాదమే. ఎందుకు సార్? అంతే కదా, ఎక్కువ నాలెడ్జ్ నేర్చేసుకుని ప్రపంచ జ్ఞానం అంతా పెట్టుంటే ఫ్యాకల్టీ అవుతాడు, కానీ ఐఏఎస్ ఎందుకు అవుతాడు? ఎక్కువ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు కదా, ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఇప్పుడు మనంతా చదివింది ఎగ్జామినేషన్లో రిట్రీవ్ చేయాలిగా, రీప్రొడ్యూస్ చేయాలిగా. నీకెంత తెలిసింది ఇంపార్టెంట్ కదా. ఈ ప్రపంచానికి ఏది కావాలో అది ఇచ్చేవాళ్ళేది ఇంపార్టెంట్. నాకు కూడా ఐఏఎస్ సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుందాం, కానీ హౌ ఐఎమ్ కమ్యూనికేటింగ్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చిరునవ్వుతో చెప్తున్నానా లేదా, సూటిగా చూస్తూ చెప్తున్నాను లేదా, ఇంటెన్సిటీగా చెప్తున్నాను లేదా, ఏ పదాన్ని ఎక్కడ నొక్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా లేదా, బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నానా లేదా, ఇవన్నీ కౌంట్ అవుతాయి. అలాగే రైటింగ్ స్కిల్లో కూడా మనం మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ షీట్లో రాస్తున్నప్పుడు మనకు రాస్తున్న విధానంలో కూడా కంటెంట్ ఏం రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఏ విధంగా రాయాలంటారు సార్? వాటిని రైటింగ్ స్కిల్స్ అనే పదం వాడతాం మేము. రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటి అసలు? ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయడం. ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయడం అనేది ఒక స్టూడెంట్కి యూపీఎస్సీలో 2 ప్రధాన పారామీటర్స్ ఉంటాయి. ఒకటి రెలవెన్స్, 2 వర్డ్ లిమిట్. రెలవెన్స్ అంటే ఏంటి? అడిగిన దానికి రాయాలి. వర్డ్ లిమిట్ అంటే ఏంటి? ఎంత రాయాలి అంత రాయాలి. వాడు 200 ఉంటాయి. 200 పదాలు అంటే 200 పదాలే, 300 పదాలు అంటే 300 పదాలే రాయాలి. ఇలా వర్డ్ లిమిట్లో రాయాలి, ప్లస్ రెలవెంట్గా రాయాలి. ఈ రెలవెన్స్ అనేది కనుక అర్థం చేసుకోకపోతే యూపీఎస్సీలో ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కూడా ఆ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వకపోతుంటే మార్కులు తగ్గుతాయి. నాకు చాలా తెలిసినండి, ఒక్క 3 hours టైం ఇవ్వండి, 30 పేజీలు రాసి చెక్కి చిత్రికి పడతాను సార్ అంటే వర్కౌట్ కాదు. అందులో తక్కువ చెప్పాలి, తక్కువలో రెలవెన్స్ చెప్పాలి. అందులో ఏమవుతుంది? సూక్ష్మంలో మోక్షం చూపించగలగాలి. దాన్ని రైటింగ్ స్కిల్స్ అంటాం. ఈ రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవ్వాలి? 3 పనులు చేస్తే డెవలప్ అవ్వాలి. ఏంటి సార్ 3? మామూలుగా అందరూ చెప్పేది ఫస్ట్ చెప్తాను. ఆన్సర్ ప్రాక్టీస్ చేయడం. మేము కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒక క్వశ్చన్ పేపర్ పెడతారు, నువ్వు రాసేస్తావు. ఎస్, నేను కాదను, ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. కానీ నేను ఫస్ట్ అది చెప్పను, అది 3వదిగా చెప్పాను నేను. దానికన్నా ముందు చేయాల్సింది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కన్నా ముందు చేయాల్సింది ఏమిటి అంటే, నీ రైటింగ్ స్కిల్స్ని ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా, పదే నీ యొక్క ఆన్సర్ షీట్స్ని ఎవరికైనా చూపించుకోవడం ద్వారా, నువ్వు రాస్తున్న వాటిలో రెలవెన్స్, వర్డ్ లిమిట్ ఉందో లేదో చూసుకోవడం ద్వారా, అది ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం ద్వారా, తెలుగు మీడియం అయితే తెలుగులో ఎలా రాస్తున్నావో అక్కడ కూడా మళ్ళీ గ్రామర్, వ్యాకరణ దోషాలు కానీ, లేకపోతే భాషా దోషాలు కానీ, అక్షర దోషాలు కానీ లేకుండా చూసుకోవడం, ఇవి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్, ఈ రెండింటికైనా ఫస్ట్ చేయాల్సి చెప్పమంటారా? చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఏమొద్దు, రోజు డైరీ రాయండి. డైరీ ఎవ్రీడే రాయాలి. డైరీ ఎందుకు చెప్తాను మీకు. డైరీ అంటే ఏంటి? రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు ఉదయం నుంచి ఏం చేసామో రాయడం.
సరే ఉదయం నుంచి ఏం చేసావు రాయేసినప్పుడు మార్నింగ్ ఇవాళ నేను కాఫీ తాగాను, టిఫిన్ తిన్నాను, టిఫిన్లో ఏదో ఇడ్లీలో చట్నీస్ తిన్నాను అని రాస్తే అది డైరీ అవుతుందని అనుకున్నాను. అది కేవలం ఒక డేటా బుక్ అవుతుంది అంతే, అకౌంట్ బుక్లో అవుతుంది అంతే. డైరీ అనేది అందుకు కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఏం నేర్చుకున్నావో, నీ ఎమోషన్స్ ఏమిటో, నీ అనుభూతులు ఏమిటో, నీకు లోపల ఉన్న ఏదైతే ఒక మానసికపరమైన అవస్థలు ఉంటాయో వాటిని నువ్వు యాజ్ ఈజ్గా అక్షరాల్లో పెట్టడం, అది యాక్చువల్ డైరీ అంటే. ఇప్పుడు డైరీ రోజు రాస్తే ఏమవుతుంది? 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, నాకే తెలియకుండా నేను నా అంతరాంతరాలలో ఎక్కడో ఉన్న లోపల ఉన్న భావాల్ని లాగి నేను ఒక అక్షరబద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎగ్జామ్ హాల్లో కూడా చేసేది అదేగా. ఏదో అక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, వర్చువల్ రియాలిటీ అంటే ఏమిటి, ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి చెప్పము, డిమానిటైజేషన్ వల్ల లాభమా నష్టమా, 1857 రివోల్ట్ గురించి చెప్పము, సింధు నాగరికత నుంచి ఆర్య నాగరికత ఎలా పుట్టిందో చెప్పము, జాగ్రఫీ అయినా ఎకనామిక్స్ అయినా హిస్టరీ అయినా పాలిటీ అయినా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, అల్టిమేట్గా నీ లోపల నిక్షిప్తమైపోయిన జ్ఞానాన్ని అక్షరబద్ధం చేయడమేగా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్న అడిగిన తర్వాత నేను సమాధానం చెప్పడానికి లోపల ఉన్న భావాన్ని కదా నేను బయట తీసుకొస్తున్నాను. బయట తీసుకురావాలంటే ఫస్ట్ ఏం జరుగుతుంది? భావాన్ని వెతికి తీయడం జరుగుతుంది. నేను మీ అమ్మగారు మొన్నెప్పుడో ఏదో ఒక బాక్స్ ఇచ్చి లోపల పెట్టమన్నారు, పెట్టారు. మీరు పెట్టిన తర్వాత ఇవాళ అడుగుతారు, ఏమే మొన్న బాక్స్ ఇచ్చాను కదా తీసుకురాని. మీరు ఏం చేస్తున్నారు? మీ మైండ్ కమాండ్ ఇచ్చారు, జిక్కుని అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఆ బాక్స్ పెట్టారో అది డోర్ ఓపెన్ చేసి ఆ బాక్స్ లోపలికి వెళ్ళి తీసుకొచ్చి మీ అమ్మగారికి ఇస్తున్నారు. మనం చేసేది కూడా అదే కదా. దిస్ ఈజ్ కాల్డ్ మెమరీ. మెమరీ అంటే అదే కదా. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నా లోపల కొంత పని చేస్తుంది, నా లోపల నిక్షిప్తమైన జ్ఞానాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఆడియో రూపంలో. ఎగ్జామినేషన్లో ఆడియో ఉండదు, రిటర్న్ రూపంలో. అంటే అక్కడేమో మనకి వెర్బల్ ఉంటుంది, ఇది నాన్ వెర్బల్ అవుతుంది. ఇంటర్వ్యూలోనేమో ఇది కావాలి, ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏమో మాట్లాడడం రావాలి, మెయిన్స్ ఎగ్జామినేషన్లో రాయడం కావాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మెమరీ పవర్ ఉండాలి. 3 రకాలుగాను టెస్ట్ చేయడమే యూపీఎస్సీ అవుతుంది. 3 చోట్ల ఎక్కడ ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి చెప్తోంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా లోపల ఉన్న భావాలను అక్షరబద్ధం చేయడానికి నేను డైరీ రాయడం మొదలు పెడితే ఏమవుతుందంటే, ఓ రోజు రాయాలనుకుంటాను నేను, ఇవాళ నేను పలానా చోటకి వెళ్ళాను అని నా అనుభూతి రాయాలనుకుంటున్నాను నేను. కానీ రాయడం ఎంత కష్టమో అర్థమవుతుంది. నేను అనుకున్నది కాకుండా వేరేది వస్తూ ఉంటుంది, అనుకున్నది పెద్దదైపోతుంది, రాయడానికి ఓపిక ఉండదు, ఒక పేజీ ఉంటుంది, అంతే కదా. డైరీ ఎవ్రీడే రాయాల్సిందే కదా. అది ఇవాళ పేజీలో రాయాలి, 30 పేజీలు రాయడం కాదు కదా. అంటే నీకు తెలియకుండానే మొదటి రోజున 2వ రోజున ప్రసవ వేదన అనుభవించి చివరికి ఒక 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో పోయిన తర్వాత నువ్వు యాజ్ ఈజ్గా ఎలా రాయాలో అలా రాసే స్టేజ్కి వస్తావు. ఇది నీకు తెలియకుండా ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు 2వది, అనుకున్న దాన్ని రాయడం ఒక పద్ధతి అయితే, 2 రాయడం అలవాటు అన్నది డైరీ ద్వారా జరుగుతుంది. ఇవాళ మీరు చెప్పండి, ఎవరైనా రాస్తున్నారా? ఫ్రాంక్గా మాట్లాడండి. రాయట్లేదు. మనం ఇవి చూసుకుంటున్నాం, వాట్సాప్ పెడుతున్నాం. వాట్సాప్లో కూడా మీరు గమనించారు, మన భాష మారిపోయింది కదా. బై ద వే అన్నది బీడీడబ్ల్యూ అంటాం మనం, జనవరి అని జాన్ అంటున్నాం మనం. చాలా ఇదే ఇస్తుంది. స్మార్ట్ ఫోన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మనం అడిగే లోపు అదే ఇచ్చేస్తుంది మనకి. నేను మనం ఎరకపోయేదో ఐ అనగానే లవ్, ఆ తర్వాత యూ, ఆ తర్వాత హార్ట్, ఆ తర్వాత బేబీ, ఆ తర్వాత అన్నీ అది ఇస్తుంది. ఇంకెప్పడానికి ఏం లేదు. అది నువ్వు ఇంకేం చేస్తున్నావు, నువ్వు జస్ట్ దాన్ని ఫింగర్. అంటే ఇవాళ జనరేషన్కి రైటింగ్ స్కిల్స్ అనేవి తగ్గిపోయినాయి. మేము కాలేజ్ చదువుతున్నప్పుడు మా కాలేజీలో ఎస్ఏ రైటింగ్ అని జరిగేవి, ఇవాళ లేవు. అంటే అసలు లేవు అంటలేదు నేను, తక్కువ ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ బీటెక్ అయ్యే సమయానికి రాయడు, చదవడు, వినడు, మాట్లాడడు. అంటే ఏ స్కిల్స్ అయితే ఇవాళ కావాలో అవన్నీ లేవు. రీడింగ్ స్కిల్స్ లేవు, రైటింగ్ స్కిల్స్ లేవు, ఏ స్కిల్స్ లేవు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, దట్ ఐ వాంట్ టు కన్వే. ద జనరేషన్ అలా ఉంది, ద సిచ్యుయేషన్ అలా ఉంది. తప్పేముంది? నేను అంటుంది అది కాదు. నువ్వు బంగారం బిస్కెట్లా వస్తే నెక్లెస్ చేస్తానబ్బా, నువ్వు మట్టి ముద్దలా వస్తేనేమో నేను వినాయకుడి విగ్రహం చేస్తాను. నువ్వు ఎలా వచ్చావని చెప్పు అంతే అంటున్నాను నేను. ఈ మట్టి ముద్ద అయితే వినాయకుడి విగ్రహం అవుతుంది, బంగారం బిస్కెట్ అయితే నెక్లెస్ అవుతుంది. ఈ నెక్లెస్ వెళ్ళి మళ్ళీ కావాలంటే ఆ వినాయకుడి మెడలో పడుతోంది, నాకేం అభ్యంతరం లేదు. అందుకు నువ్వు ఏమీ పనికిరావని ఎప్పుడు అన్నాం. ఈ ప్రపంచంలో ప్రతి స్టూడెంట్ ఐఏఎస్ అవ్వచ్చు అబ్బా,
రాసిస్తాను 100 రూపీస్ బాండ్ పేపర్ మీద, ప్రొవైడెడ్ కష్టపడు, ప్రొవైడెడ్ నీ స్కిల్స్ తెలుసుకో, ప్రొవైడెడ్ నువ్వు ఎక్కడో తెలుసుకో. ఇది తెలుసుకోవడానికి ఉపయోగపడేవి మహా అయితే ఒక గురువు కానీ, ఒక మెంటార్ కానీ, ఒక కోచింగ్ కానీ, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. అందులో రైటింగ్ స్కిల్స్ ఇందాక మనం డిస్కస్ చేస్తాం. రైటింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవడం ఒక స్టూడెంట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి వద్దాం, డైరీ రాయి, తర్వాత నీ యొక్క రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయి, ఆ తర్వాత ఆన్సర్ రైటింగ్ వెళ్ళు. ఆన్సర్ రైటింగ్ కన్నా ముందు 2 చేయకుండా ఆన్సర్ రైటింగ్ వెళ్ళడంలో ఉపయోగం లేదు. దిస్ ఈజ్ మై వే ఆఫ్ గివింగ్ ద చాలా బాగా చెప్పారు సార్. అంటే ఏదో వెళ్దాం చదువుదాం అని అనుకుంటారు కానీ ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది మనం దీనికి ముందు. సార్ ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందంటారా? ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 21 to 32 ఓసీ క్యాండిడేట్స్ అయితే, అట్లా కాకుండా మిగిలిన రిజర్వేషన్స్ని బట్టి ఏజ్ ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది నా దృష్టిలో ఇవాళ ఎవరైనా ఆల్రెడీ 25, 26 దాటిపోతే, ఈ వీడియో చూస్తున్న సమయానికి 26 సంవత్సరాలు దాటిన ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కొంచెం ఏజ్ లిమిట్ గురించి ఆలోచించాలి. కానీ మొన్ననే బీటెక్ చేసిన వాళ్ళకైతే అక్కర్లేదు.